జాక్ మూవీ చూసినామన్నా. జాక్ మూవీ టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలా ఉన్నది. అంటే సినిమా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. మన బొమ్మరిల్లు భాస్కర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు ముందుగా ఈ ఒక అసలు మనం ఊహించుకోము. అంత బాగా తీసిరు మీరు. ఒక జొన్నలగడ్డ సిద్ధిని పెట్టి సినిమాని ఒక డిఫరెంట్గా, అంటే ఇప్పటిదాకా మనం ఒక డీజేటీలో ఒక ఫస్ట్ పార్ట్ కామెడీ చూసినాం, సెకండ్ పార్ట్ కామెడీ చూసినాం. ఒక యాక్షన్ మూవీ అంటే ఏందో మళ్ళీ ఒక బరిలోకి దించి మన జొన్నలగడ్డ సిద్ధిని చూపించారు. అంటే ప్రతి సీన్ చూసాం మనం, ఒక బోరింగ్ లేకుండా ఒక అక్కడక్కడ కామెడీ కానీ ఒక యాక్షన్ కానీ చాలా బాగా తీసిండు. ఒక కొత్తగా తీసిండు, ఒక డిఫరెంట్గా తీసిండు. ఈ సినిమా చూసిన మాత్రం నిజంగా చెప్తున్నా, ప్రకాష్ యాక్టింగ్ ఛానల్తో చూసాం స్క్రీన్ మీద. ముందుగా హ్యాట్సాప్ సార్, మీ డైరెక్షన్ మన యాక్టింగ్ చూసిన చాలా బాగా చేశారు. మన వైష్ణవి కూడా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ బేబీ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టింది. మళ్ళీ ఇప్పుడు ఈ సెకండ్ మూవీ కూడా ఇది కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సిద్ధు గారు కూడా ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ప్రతి సీన్ చూసినా కూడా మనకు గూస్ బంప్స్ వస్తాయి. అంటే బొమ్మరెడ్డి భాస్కర్ గారికి కూడా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సార్. ఇలాంటి ఎంత మంచి సినిమా తీసి మరి నిజంగా సార్ సినిమా నిజంగా చెప్తున్నా అంత బాగుందంటే మేము ఊహించుకోము, అంత బాగుంది. మంచి సినిమా, బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అది ఒక బ్లాక్ బస్టర్. జాక్ అయితే జొన్న